నమస్కారం అండి. తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టు కేవీ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. సరే, ఎందుకు అక్కడ సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడుతూ బహుశా ఆయన రెడ్డి సామాజిక వర్గ నేత జర్నలిస్ట్ కాబట్టి అరెస్ట్ చేశారు అని అంటే, జర్నలిస్ట్గానే చూస్తాం. ఒకవేళ సామాజిక వర్గాల ప్రాతిపదికను చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయకూడదు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా ఒక తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా ఒక పెద్ద ముద్రీకరణ జరిగి ఇక్కడి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి సుదీర్ఘమైనటువంటి ఈ జర్నలిస్ట్ అనుభవంలో ఉండి, ఎందుకు చెప్తున్నానంటే మా ఫాదర్ కూడా జర్నలిస్ట్ కాబట్టి ఒక విషయం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో నీకు అన్యాయం జరుగుతుందని ఏ దేవుడు కూడా చెప్పడు, చెప్పేది ఒక జర్నలిస్ట్ మాత్రమే అని నేను ఎక్కడో ఒక పుస్తకంలో చదివా. అసలు జర్నలిస్ట్ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని, వారికి వ్యక్తిగతంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ పైన కాస్త ఇష్టాయిష్టాలు ఉన్నా కూడా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది వారికి ఒక సామాజిక యొక్క బాధ్యత. నిజానికి ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది ప్రజాస్వామ్యంలో ఉండాలి. అలా ప్రశ్నించేదే కారణంతో కొమ్మినేని గారి పైన అరెస్టు చేసినా కానీ, లేకపోతే ఈశ్వర్ గారి మీద కేసులు పెట్టినా కానీ, సాక్షి పత్రిక పైన ఎడిటర్ మీద కేసు పెట్టి కానీ, ఇప్పుడు కేవీఆర్ గారిని అరెస్ట్ చేసినా కూడా దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. ఒకవేళ నిజంగా కేవీఆర్ గారు ఏదన్నా ఒక అభ్యంతరకరమైన వార్తలు చేశారు, అతని మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యిందని మనం నమ్ముదాం. అయితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? మనకి అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి ఒక తీర్పు ఉంది. ఈ తీర్పు ఏం చెబుతుంది? 7 సంవత్సరాల క్రితం కంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసులో అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు అని చెప్పింది కదా. ఆయన భయపడి పారిపోయి ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కాదు కదా, తీవ్రవాది కాదు కదా జర్నలిస్టు, తీవ్రవాది కాదు కదా విలేకరి. అంటే అతనికి ఒక 41 నోటీస్ ఇవ్వండి, విచారణకు రమ్మని చెప్పండి. విచారణకు వస్తే తను ఇచ్చినటువంటి దానిపైన సరిగ్గా లేకపోతే ఒకవేళ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఆయన కూడా రిమాండ్ ఇవ్వకూడదని మెజిస్ట్రేట్కి సెక్షన్ 161 సిఆర్పిసిలో స్పష్టంగా మెకానికల్ రిమాండ్ ఇవ్వకూడదని స్పష్టంగా ఉంటుంది. అయినా కూడా కుటుంబాన్ని బెంబేరి తెచ్చే విధంగా కేవీఆర్ అరెస్ట్గా నేను చూడట్లా, ఆ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్గా నేను చూడట్లా. ఇది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచనటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి అరెస్టుగా నేను చూస్తున్నా. ఎందుకు మీరు అతనికి వెళ్ళడం? అర్ధరాత్రి పూట వెళ్ళి వారి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులుగా చేసి ఆడవాళ్ళను బయటికి లాక్కొని వచ్చి చిన్నపిల్లలను కూడా లేకుండా మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళని అట్లా లాక్కొని బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అతను ఏమైనా మర్డర్ చేశాడా? అతను ఏమైనా దొంగతనం చేశాడా? లేకపోతే అతను ఏమన్నా వేరే కార్యక్రమాలు ఏమైనా చేశాడు? చేయలేదు కదా. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వ్యాఖ్యానం చేశాడు. దానికోసం మీరు ఎందుకు అట్లా వెళ్ళడం? అసలు మీరు ఏ సంబంధం ఉండదు? వితౌట్ మీరు పోలీసు యూనిఫామ్తో మీరు అక్కడికి వెళ్ళారు. ఒక ప్రైవేటు వాహనంలో ఎందుకు మీరు అట్లా భయభ్రాంతులకు గురి చేసినట్లు? మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీసులకు ఒకటి విజ్ఞప్తి చేస్తాం. ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేయాలని మీరు భావిస్తే మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మాండంగా రాండాయా, వచ్చి మీరు నోటీస్ ఇవ్వండి, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో రండి, బ్రహ్మాండంగా మీతో పాటు పోలీసులకు వస్తాం. కానీ మీరు భయభ్రాంతులకు గురి చేయాలా? సమాజంలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాలా? ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము విమర్శలు చేస్తే మిమ్మల్ని సామాజికంగా సొసైటీలో చిన్నబుచ్చుకునేలాగా, మీ మానవ హక్కులు, మీకు ప్రాథమిక హక్కులు భంగం వాటిల్లాగా మిమ్మల్ని సొసైటీలో ఆల్రెడీ క్రిమినల్గా ఒక ముద్ర వేయడానికి మీకు ఈ విధమైనటువంటి అరెస్ట్ చేస్తానటువంటి మెసేజ్ ఇవ్వడానికి కార్యక్రమం చేశారు. సరే, కేవీఆర్ గారి అరెస్ట్ని ఇప్పటికీ 2-3 సార్లు హైకోర్టులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోలీసులను ఉద్దేశించి హైకోర్టు చేసినా కూడా ఇంకా ఏదో చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం. 2024 నుండి ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటిదాకా ఈ టైం పీరియడ్లో జరిగేటువంటి ప్రతి దానిపైన మేము ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి విచారణ ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతాం. ఎవరైతే 7 years బిలో స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవ్వకుండా అరెస్టులు చేశారో వారి అందరినీ కూడా ట్రిబ్యునల్ ముందు కూర్చోబెడతా, వారిని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా వెనుకడదు. అవసరమైతే చట్ట సవరణ చేసైనా సరే మీ అందరిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఏదో మీకు నచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ఇలా మాట్లాడేటువంటి జర్నలిస్టులపైన మీకు నచ్చినట్టు చర్యలు తీసుకుంటామంటే కుదరదు. ఇది మీ అయ్యే జాగీరో లేకపోతే మీకు సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం కాదు పోలీసులు అంటే. మీకు నచ్చినట్టు మీ ఇష్టారీతిన ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తాం, వారందరినీ తీసుకొని వెళ్ళి 3rd డిగ్రీ చేసుకుంటామంటే అసలుకి బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ విధమైనటువంటి
కారణాలు జరగల. కాబట్టి ఎందుకు సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది, ఎందుకు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఏం చేస్తారు? దాడులు చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా? కాబట్టి ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి ఇకనైనా పోలీసులు దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోవైపు హైకోర్టు రాష్ట్రం రావణాకాష్టం కావాలా అని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యానించినట్లుగా కూడా వార్త వచ్చింది కదా నాగార్జున మిత్రమా. మీరు అన్నట్లు జర్నలిస్టులైనా ఎవరినైనా సరే కులం ప్రాతిపదిక కంటే కూడా ప్రశ్నిస్తేనే వాళ్ళు ఎక్కువగా అది కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారనేటువంటి విమర్శ అయితే వస్తున్నమాట వాస్తవం. కొమ్మినేని గారు, మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇప్పుడు సభ్యత, సంస్కారం, మర్యాద, గౌరవం అనేది ఎవరో చెబితే నేర్చుకునేది కాదు. అది మనుషులకైనా వ్యవస్థలకైనా. ఇప్పటికీ ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులు కానీ లేకపోతే గౌరవ హైకోర్టు కానీ ఈ ఒక్కరోజు కాదు పోలీస్ వ్యవస్థకు చెప్పింది. ఇప్పటికీ ఈ 26 నెలల కాలంలో కొన్ని పదుల సార్లు పోలీస్ వ్యవస్థకి, డీజీపీకి, ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి కొన్ని వందల సార్లు చెప్తున్నాయి. ఆఖరికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని హెబియస్ కార్పస్ పిటిషన్లో కూడా వారిని పక్కదారి పట్టించేటట్లు అబద్ధాలు, అసత్యాలు వల్ల వేస్తూ అఫిడవిట్ వేస్తున్నారు ఈ అడ్వకేట్ జనరల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదులు కానీ. ఏం చేయగలుగుతారు సార్? హైకోర్టు కూడా నిస్సహాయ స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి నేర్కొంది. మనం చూస్తున్నాం సాయి కృష్ణ గారికి సంబంధించినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్, గంగప్పకు సంబంధించినటువంటి హెబియస్ కార్పస్ పిటిషను నేరుగా హైకోర్టుకే తప్పుడు సమాచారం ఇస్తూ హైకోర్టునే తప్పుదోవ పట్టించే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నిసార్లు వాళ్ళు నెత్తి నోరు బాదుకొని అయ్యా ఇట్లా కాదయ్యా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అంతర్భాగం, ఆంధ్రప్రదేశ్లో పౌరులకు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి, వారికి సంబంధించిన విధి విధానాలు ఉన్నాయి, వారి మానవ హక్కుల్ని కలగజేసుకోవడం కోసం వివిధ చట్టాలు, వివిధ స్థానాలు, వివిధ వ్యవహారాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు తప్పుదో తెచ్చి తుంగలో దొక్కిచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దా అని హైకోర్టు కొన్ని వందల సార్లు మొక్కుంది. అయినా ఏమన్నా ఉంటుందా సార్? ఈరోజు ఎవరైనా ఒక వ్యాఖ్యానాలు చేస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే దాని మీద డిఎస్పీ స్థాయిలో ఒక ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగిన తర్వాత దాని మీద కమిటీ చేయాలి. కమిటీ ఒక రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు కట్టాలి. దీనికి సంబంధించి 3 వారాలు గడువు ఉంటుంది. అంటే ఎవరన్నా పట్టించుకుంటున్నారు సార్? 11 కేసులు పెడుతున్నారు. నా మీద ఇప్పుడు 11 కేసులు పెట్టారు. నిన్న రామోజీరావు గారు వాళ్ళ అబ్బాయి ఈనాడు కిరణ్ గారు పంచాయతీ నిధులు ఇంకా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయలేదు అని పెద్ద వ్యాసం రాశారు. రామోజీ గారి కిరణ్ గారి పైన ఏమాత్రం కేసు పెట్టరు, కానీ నాగార్జున యాదవ్ చెప్తే నా మీద 4 కేసులు పెట్టారు. కారణం ఏంటి? మేము బలహీనలో, మేము అధికారంలో లేము, మేము వ్యాఖ్యానం చేస్తేనో లేకపోతే మేము నోరెత్తితే కానీ జరగాల్సినటువంటి కార్యక్రమం జరగాలి. కిరణ్ గారికి ఒక రూలు, నాగార్జున యాదవ్ ఒక రూలు. ఒక నాగార్జున యాదవే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని వేలాది మంది పైన ఇటువంటి కేసులు పెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు నేర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, ఎన్నిసార్లు హైకోర్టు వారు తలంటినా కూడా పోలీసు వ్యవస్థలో ఏమాత్రం కూడా ఆలోచన జ్ఞానం లేదు. ఎవరైతే వారి పైబాసులు చెప్పామో మేము పనిచేస్తున్నాం అనేటువంటి కారణాలుగానే కనపడుతుంది. కాబట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా వీరందరూ అనుకుంటున్నారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా ఉండేది మా పోలీసులే కదా, ఉండేది మా ఎస్పీలే కదా, ఉండేది మా ఐజీలే కదా, వారు కూడా పోలీసులే కదా. రేపొద్దున అధికారంలోకి వస్తే మా పోలీసుల వ్యవస్థల్ని అధికారంలోకి ఉన్నటువంటి ఉన్నతాధికారులు కాపాడుతారనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ఎస్హెచ్ఓలో ఇప్పుడున్నటువంటి సీఎలు చేస్తున్నారేమో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పేరొందినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళని అరెస్టు చేసి జైలుకు పంపించి 16 మందిని సస్పెండ్ చేసి వీఆర్లో ఉంచినటువంటి వైఖరి కనపడుతుంది. కాబట్టి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే కూడా ఎవరు మంచి చేశారో ఆ పోలీసులు ఎలా గౌరవిస్తామో, ఎవరైతే చెడు చేశారో అటువంటి పోలీసు అధికారులు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ రోజు డీజీలు చెప్పారా, ఐజీలు చెప్పారా, లేకపోతే ఎస్పీలు చెప్పారా అనేటువంటి విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించిన పోలీసు అధికారుల్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే పరిస్థితి ఉంది కాదు. ఇది విన్నపం కాదు, హెచ్చరిక. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ఏ విధంగా తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనుకడుగు లేదు.